అంటే మీరు సౌందర్యలహరి చెప్తున్నారు గురుగారు, అవును. లలితా సహస్రనామ పారాయణ చెప్తున్నారు. మరి మధ్యలో ఖడ్గమాల అంటున్నారు కదా! ఈ ఆ! ఖడ్గమాల అంతర్గతంగా ఏ విధంగా చేయాలి? అందుకని ఈ ఖడ్గమాల ఇది రహోయాగ క్రమానికి సంబంధించింది, క్రియాయోగానికి సంబంధించింది పర్టికులర్‌గా. ఇందులో ఏం రహస్యాలు ఉన్నాయండి అనంటే, ఇందులో మొట్టమొదటే మంత్రం వస్తుంది. అందుకని ప్రామాణికంగా హ్మ్. మనం పుస్తక రూపేణ ఈ ఈ లలితా సహస్రనామ పుస్తకంలో సాధ్యమైనంత వరకు 45వ పేజీలో ఉంటుంది ఖచ్చితంగా ఖడ్గమాల. దేవి దేవి శ్రీదేవి ఖడ్గమాల. ఖడ్గమాల. ఇందులో అమ్మవారిని ఎప్పుడూ కూడా ధ్యాన శ్లోకాల్లో ధ్యాన శ్లోకం మనం హ్మ్. కంఠస్థ చేయాలి. అంటే సాధ్యమైనంత వరకు అవును. చూసి చదువుతూ ఉండండి. ఒక వారం రోజు మీకే వస్తుంది. హ్రీంకారాసన గర్భితానలసికాం సౌక్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాం వరదారిణీం వరసుధాదౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం సగ్రూషితాం ఉజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్ర సంచారిణీం. ఈ అమ్మవారు శ్రీచక్ర సంచారిణి. అమ్మవారు హ్రీంకారాసన గర్భితానలసికాం, మన హృదయంలో హృదయ ఆకాశం అంటారు. ఈ హృదయ ఆకాశంలో హ్రీంకారంగా ఉంది అమ్మవారు. అందుకని దీన్ని అస్య శ్రీ శుద్ధశక్తిమాలా మహామంత్రస్య ఉపస్థేంద్రియాదిష్టాయి వరుణాదిత్య ఋషి. దీని ప్రతిదానికి ఋషి ఎవరు తెలుసుకోవాలి. లలితా సహస్రనామం అయితే వసిన్యాది వాగ్దేవతలు ఋషులు. అందుకని ఇక్కడికి వచ్చేటప్పుడు ఖడ్గమాలకి వరుణాదిత్యులు ఋషులు. ఎవరండి వరుణాదిత్యులు అంటే ఆది ఋషి. ఆది ఋషి ఎవరండి? ఇంకెవరో కాదు, సదాశివుడే. సదాశివుడే ఆది ఋషి. అందుకని ఆయన్ని ఇక్కడ వరుణాదిత్య ఋషి అన్నారు. దేవి గాయత్రి ఛంద సాత్విక కకార భట్టారిక పీఠస్థిత కామేశ్వరాంక నిలయ మహాకామేశ్వరి లలితా పరాభట్టారిక దేవత. ఈ దేవత ఎవరు? ఖడ్గమాల దేవత, లలితా పరాభట్టారిక దేవత. ఆ దేవతని మనం ఈ స్తోత్రంతో అర్చిస్తున్నాం. ఐం బీజం క్లీం శక్తి సౌం కీలకం మమ ఖడ్గ సిద్ధ్యర్థే జపే వినియోగ మూలమంత్రేణ షడంగన్యాస కుర్యాత్. ఇక్కడే రాశారు మూలమంత్రం షడంగన్యాస కుర్యాత్. ఈ మూలమంత్రాన్ని ఇక్కడ కూడా యథాశక్తి మూలమంత్రం జపేతనుడు. ధ్యాన శ్లోకంలో కూడా యథాశక్తి మూలమంత్రం జపేత్. ఏ మంత్రం అండి? అక్కడ చదివినప్పుడు అడగాలి. ఆ అడిగితే దాని వెనకనే మొట్టమొదటి నామమే మంత్రం. ఈ ఖడ్గమాల యొక్క గొప్పతనం ఏంటంటే మొట్టమొదటి నామమే మంత్రం. అక్కడ సహస్రాలలో ఎలా అయితే శ్రీమాత్రే నమః అంటే అదే మంత్రం ఎలా ఉందో ఇక్కడ మొదటి నామం ఓం ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌం ఓం ఓం అని ఇక్కడ రాసి ఉంది. కానీ శ్రీ విద్యా ప్రకారంగా తీసుకోండి, ఉపదేశ ప్రకారంగా ఇప్పుడు మీకు మంత్రోపదేశం చేస్తున్నాను కాబట్టి మీరు ఈ మంత్రాన్ని ఎలా చదవాలి? ఓం ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌం ఔం నమ త్రిపుర సుందరి అనాలి. ఔం నమ త్రిపుర సుందరి. ఓం కన్నా కూడా విశేషమైనటువంటి బీజాక్షరం ఫలితం ఉంటుంది. దాని ఔం నమ త్రిపుర సుందరి. ఓం ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌం ఔం నమ త్రిపుర సుందరి. ఓం ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌం ఔం నమ త్రిపుర సుందరి. ఇది సభాముఖంగా అందరూ ఈ ఖడ్గమాల స్తోత్రాన్ని దీన్ని ఒక ఉపాసన ప్రకారంగా 9 సార్లు వరుసగా చదువుతారు. ప్రతిరోజు 9 రోజులు 9 సార్లుగా చదివితే మళ్ళీ 81 సార్లు అవుతుంది, మళ్ళీ 9 అవుతుంది. విశేష ఫలితం ఉంటుంది. మనకి ఎటువంటి సమస్య అయినా తెగని సమస్య ఉంది, ఖడ్గంలాగా ఛేదించబడుతుంది అని అర్థం. ఖడ్గమాల అంటే ఇంకా ఏ కోర్టు సమస్యలు ఉండొచ్చు, వ్యాపార సమస్యలు ఉండొచ్చు, రాజకీయ సమస్యలు ఉండొచ్చు, ఎటువంటి సమస్యలైనా అమ్మవారు ఖడ్గంలాగా మన సమస్యల్ని ఛేదించబడుతుంది. మీకు ఇంకేం చెక్కర్లే, శుచిగా శుభ్రంగా గురువు మీద విశ్వాసంతో భక్తితో ఉంటే చాలు. ఇంకా దీనికి ఏమి సమర్పించాలి అంటే కూడా చెప్పాం. ఇంతకుముందే 9 రోజులు కూడా ఆ ఒక్కొక్క రోజు ఆ పదార్థాన్ని మీరు మొదటి రోజు పులగాన్ని, రెండవ రోజు దద్దోజనం పెరుగన్నాన్ని, మూడో రోజు గుడాన్న ప్రీతం బెల్లంతో చేసిన పర్వాణాన్ని, నాలుగో రోజు అన్నము నెయ్యితో కలిపిన విశేషమైనటువంటి దాన్ని, ఇక తర్వాత ఇక్కడికి వచ్చినప్పుడు పాయసాన్నాన్ని, ఐదో రోజు
6వ రోజు వచ్చేటప్పుడు పులిహోరని, ఇంకా 7, 8, 9 అన్నీ కలిపిన పదార్థాన్ని నివేదన చేసి అదే ప్రసాదంగా మనం స్వీకరిస్తే మన దేహము ఆరోగ్య నియమం, ఆహార నియమం పాటించిన వాళ్ళు మొత్తం అది ప్రసాదంగా అమృతంగా మనం స్వీకరించవచ్చు, వేరే వాళ్ళకు కూడా అందరికీ పంచవచ్చు. అందుకని ఇది మొట్టమొదటి నామమే మంత్రం ఇచ్చేశారు ఖడ్గమాలలో. ఇది అమ్మవారి యొక్క ఆ సదాశివుని యొక్క మనకు అనుగ్రహం. ఆ తర్వాత దీంట్లో విశేషంగా ఏంటంటే ఒక మంత్రానికి ఎప్పుడైనా షడంగాలు ఉంటాయి, 6 అంగాలు ఉంటాయి, అప్పుడు అది దీక్ష అవుతుంది. ఇప్పుడు అందుకని గురుముఖతా దీక్ష ఎందుకండి అని అంటే మొదటి మంత్రం చేసుకుంటారు కొంతకాలం పాటు. చేసుకున్న తర్వాత ఏమండి మేము 2 నెలల నుంచి 3 నెలల నుంచి పాటించాం ఈ మంత్రాన్ని, కొంత జపం అయిపోయింది, ఇప్పుడు నాకు దాని వివరం చెప్పండి అంటారు. ఆ వివరమే షడ అంగములు. అంటే మన మంత్రం మళ్ళీ తిరిగి వచ్చి మన దేహమే అవుతుంది. మన దేహంలో ఉన్న దేవతాశక్తి మంత్రం అంటే హృదయంలో విరాజిల్లుతుంది, శిరోభాగంలో విరాజిల్లుతుంది. ఇక్కడ జీవాత్మగా ఉంటుంది, అక్కడ పరమాత్మగా ఉంటుంది. ఇది తేడా. అందుకని ఈ మంత్రానికి హృదయాదేవి మొట్టమొదట హృదయంలో భావించడం. తర్వాత ఏముంది? శిరోదేవి, శిఖాదేవి, కవచదేవి, నేత్రదేవి, అస్తదేవి. ఈ 6టిని అంగాలు అంటారు, షడంగాలు అంటారు. ఇది ఇందులో ఈ యోగ రహస్యాన్ని అంటే మీరు ఇక్కడ హృదయంలో కుంభకం చేయడం, శిరోభాగంలో కుంభకం చేయడం, శిఖాభాగంలో ధ్యానించడం, హృదయం, శిరో, శిఖ ఈ 3 అయిపోయిన తర్వాత కవచం. దేహం అంతా కూడా ప్రాణాయామపూర్వకంగా మీరు ఆ మంత్రాన్ని భావించడం, ప్రాణాయామంగా కూడా కుంభకం చేయడం. ఇవన్నీ యోగం, క్రియాయోగంలో కాబట్టి అవి వస్తాయి. అది క్రియాయోగంగా చేసుకునేటువంటి వాళ్ళు ఆ రకంగా చేసుకుంటారు. మనం మంత్రంగా భావించవచ్చు. ఇది హృదయంలో మంత్రాన్ని భావించడం, శిరస్సులో మంత్రాన్ని భావించడం, శిఖలో మంత్రాన్ని భావించడం, కవచంలో మంత్రాన్ని భావించడం, శిరోదేవి, శిఖాదేవి, కవచదేవి, నేత్రదేవి, నేస్త్రదేవి, నేత్రంలో అస్త్రదేవి, అస్త్రాయ ఫట్ అని ఇలా తిప్పి అంటారు. అందుకని ఇది వీటిని మంత్రం యొక్క షడంగములు అంటారు అన్నమాట. మొట్టమొదటే అందరికీ కేవలం మంత్రాన్ని మంత్రోపదేశంగా స్వీకరించి ఆచరించుకోవచ్చు. కొంతకాలం అయిన తర్వాత వాళ్ళు మళ్ళీ ఒకసారి శ్రద్ధా విశ్వాసంతో ఈ షడంగాల్ని కూడా షడంగ సహితంగా మంత్రాన్ని ఉపదేశించండి అని అడుగుతారు. అంటే దాన్ని అంతర్ముఖంగా ఎలా చెయ్యాలి, ప్రాణాయామపూర్వకంగా ఎలా చెయ్యాలి, యోగ ధ్యాన పద్ధతిలో ఎలా చెయ్యాలి అని అర్థం. అది ఖడ్గమాలలో ఈ మొత్తం అంతా ఖడ్గమాలలో ఉన్న రహస్యం అంతా ఇది. అందుకని ఈ నామాల్లోనే ఆయా రహస్యాలన్నీ ఉన్నాయి. అది ముందు మన అవసరాలు కాబట్టి మన అవసరాలు తీర్చుకోవడం కోసం, కష్టాల నుంచి బయటపడడం కోసం సపరేట్గా మనకి ఒక ఖడ్గమాల అనేటువంటిది మనకి ఋషులు మనకి అందించారు. దాన్ని ఆ రకంగా మనం స్వీకరించి మన కష్టాల నుంచి బయటపడవచ్చు. కష్టాలు లేవండి అంటే యోగ ధ్యాన పద్ధతిలో యోగంగా ఆచరించుకోండి, క్రియాయోగంగా ఆచరించుకోండి. మీకు ఎంతవరకు తెలిస్తే అంతవరకు ఆచరించుకోండి. తర్వాత ఇంకో గురుముఖత, నాకు ఇది క్రియాయోగ పద్ధతిలో, యోగ పద్ధతిలో ప్రాణాయామపూర్వకంగా ఎలా చేయాలండి, ధ్యానంగా ఎలా చేయాలండి అని అడిగి తెలుసుకొని చేసుకోవచ్చు. ఈ విధంగా ఇది ఉత్తమోత్తమైంది ఖడ్గమాల. దానివల్ల ఏమవుతుందంటే మనకి ఇక్కడ ఖచ్చితంగా చేసిన వాళ్ళకి అమ్మవారి యొక్క వెలుగుగా, నక్షత్ర వెలుగు, కాంతి వెలుగుగా, సూర్యకాంతి కావచ్చు, చంద్రకాంతి కావచ్చు, నక్షత్ర కాంతి కావచ్చు, ఎవరెవరికి అమ్మవారి మీద ఏ భావన ఉందో మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి మొదటి 3 రోజులు, తర్వాత 3 రోజులు, తర్వాత 3 రోజులు భావిస్తారు. అంటే ఆ అమ్మవారిని 3 రంగులుగా, ఎరుపు, పసుపు, నీలము, RY బ్లూ, బి ప్రధానమైనటువంటి రంగులు. అమ్మవారి యొక్క రంగులు ఎరుపు, పసుపు, నీలం. అవే రంగులు మనకి మనం ఏ భావనతోటి అమ్మవారిని జపం చేస్తూ ఉంటామో, ధ్యానిస్తూ ఉంటామో ఆ రంగు మనకి ఆజ్ఞాచక్రంలో గోచరించబడుతుంది. అదే అమ్మవారి యొక్క కటాక్షం. అమ్మవారి అనుగ్రహ ప్రాప్తి కలిగిందండి, మంత్రసిద్ధి కలిగింది అండి అంటే మొదటి విభాగంలో ఇలా భ్రామరి 9 రోజులు భ్రామరి ప్రాణాయామం చేయమని చెప్పాం కదా. ఈ భ్రామరి ప్రాణాయామం చేస్తే మీకు కుడి చెవి నుంచి కానీ ఎడమ చెవి నుంచి కానీ లోపల నుంచే నాదం వస్తుంది. అదే గుర్తు, అమ్మవారి అనుగ్రహ ప్రాప్తి కలిగింది, ఈ మంత్రం సిద్ధించింది అని.
ఇంకా అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగింది అని అంటే ఇక్కడ వెలుగ్గా దర్శన భాగ్యం. ఇవి ఈ రకంగా మనం ఈ లలితా సహస్రనామాన్ని ఈ శ్రీ విద్యా ప్రకారంగా లోకానికి అందరికీ వాళ్ళు విశ్వాసంతో గురువు మీద ఉన్న వాళ్ళు అందరూ స్వీకరించవచ్చు, అందరూ ఆచరించుకోవచ్చు. ఈ 9 రోజుల తర్వాత కూడా దీన్ని కొనసాగించాలా గురువు గారు? ఈ మామూలుగా మన మంత్రోపదేశం చేసుకున్నాక రోజు ఒక 108 సార్లు మినిమం జపం చేసుకుంటారు. జప ధ్యానం, మంత్రం జప ధ్యానం మనము అందరం కూడా ఈ కాలంలో సైంటిఫికల్గా ఒక డాక్టర్ చెప్పిన ఏమంటే మీరు మనస్సు స్థిమితంగా ఉండాలి, ఆలోచనలన్నీ తగ్గాలి, స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ తగ్గాలి అని అంటే కొంచెం సేపు అన్నా ధ్యానం చేసుకోండి అని చెప్తారు. కానీ ఆ ధ్యానం కేంద్రితం అవ్వాలి అంటే దానికి ఒక సాధన కావాలి. అదొక మంత్ర సాధన కావచ్చు, క్రియాయోగ సాధన కావచ్చు, కర్మ ధ్యానం కూడా కావచ్చు. అంటే కర్మ సిద్ధాంతాన్ని మనం బాగా భగవద్గీత ప్రకారంగా అవగాహన చేసుకున్న, ఆ శ్రీకృష్ణ పరమాత్మనే ధ్యానం చేసుకున్న, అందులో ఉండే అధ్యాయాల ప్రకారంగా 8వ అధ్యాయం కానీ 6వ అధ్యాయం ప్రకారంగా ఆత్మ సంయమన యోగంగా కానీ అక్షర పరబ్రహ్మ యోగంగా కానీ ధ్యానం చేసుకోమని చెప్పాడు. అదే ఒక పాత గ్రంథాల్లో నేను చూశాను, ఇది ధ్యాన యోగము అని రాయబడింది. ఆత్మ సంయమన యోగమే ధ్యాన యోగం, అంత క్లియర్గా ఉంది. అందుకని అదంతా భగవద్గీత అంటే కర్మ ధ్యానానికి మొదటి ప్రాధాన్యత ఇచ్చాడు. అందుకని పూజలు పునస్కారాలు అవన్నీ ఏమి ఉండవు. అంటే కర్మ సిద్ధాంతాన్ని బాగా ఇప్పుడు ఈ దేవి శరన్నవరాత్రులు, ఇది ఇప్పుడు అందరూ కూడా దేవి నవరాత్రులు అంటున్నారు కదా, దేవి శరన్నవరాత్రులు ఇది ఇంట్లో పీఠం పెట్టుకుని చేసుకోవాలా గురుగారు, లేదంటే ఏదైనా క్షేత్రానికి? అది ఇంకా వాళ్ళ గురు సాంప్రదాయాల్ని బట్టి, ఆయా దేవాలయ సాంప్రదాయాలని బట్టి వాళ్ళు చేస్తారు. మనం మామూలుగా నా వరకు అయితే సాధకులకి యోగ ధ్యాన పద్ధతిలోనే నేను ఉపదేశం చేస్తున్నాను. కలశంతో పని లేదు. చిత్రపటం పెట్టుకుని అంతే, అమ్మవారి ఫోటో పెట్టుకోవచ్చు. దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళి మనం వాళ్ళు నిష్టగా చేస్తారు కాబట్టి, లేదా వాళ్ళే కావచ్చు, మీ ఇంటి పక్క వాళ్ళే కావచ్చు, మీ బంధువులే కావచ్చు, ఎవరు కలశం పెట్టి నిష్టగా చేస్తున్నారో మీరు అక్కడికి వెళ్ళి దండం పెట్టుకోండి చాలు. వీళ్ళు కూడా చేసుకోవచ్చు కదా, తప్పేం లేదు. వీళ్ళు చేసుకోవచ్చు, ఒప్పుకున్న వాళ్ళు చేసుకోగలిగిన వాళ్ళు చేసుకోవచ్చు. శ్రీచక్రం కంపల్సరీగా పెట్టాలి గురుగారు? కంపల్సరీ అంటే పెడితే మంచిది. శ్రీచక్రం ఉంటే మంచిది. అంటే ప్రతి ఒక్కరింట్లో ఉండొచ్చా గురుగారు శ్రీచక్రం? ఉండొచ్చు, ఏం కాదు, తప్పే. ఇప్పుడు ఫోటో అయినా శ్రీచక్రం అయినా సమానమే, రెండు ఒకటే. అంటే ఈ చక్రం అంటే ఏంటంటే మన బాడీలో ఉండేటువంటి విజ్ఞానాన్ని తెలుసుకోవడానికి ఒక చిహ్నం, అంతే. దాని గురించి మనం భయపడక్కర్లేదు. అంటే 9 రోజులు నవావరణ పూజ చేసి మనకి ఆ ఇంట్రెస్ట్ క్రియేట్ అవ్వాలి. మన దేహంలోని విభాగాలు ఏంటి, ఈ 5 విభాగాల గురించి మనకి శ్రద్ధ కలిగితే మన దేహం ఆరోగ్యవంతంగా ఉంటుంది. ఈ 4 విభాగాలు ఈశ్వరుడికి తెలిస్తే మన ప్రాణం సక్రమంగా వినియోగించుకోగలుగుతాం. అదే మన బాధ్యత ఏంటి? సౌందర్యలహరిలో మొదటి శ్లోకం ద్వారా శివశక్త్యాయుక్తో యతి భవతి శక్త ప్రభవతి అంటే ఈశ్వరుడు ఎక్కడో లేడు, నీ శిరోభాగము నీ ప్రాణమే. నీలో ఉన్న ప్రాణం ఈశ్వరుడు, నీలో ఉన్న శక్తి. ఈ ప్రాణం విడిగా శక్తి విడిగా లేదు, మనకి రెండు ఒకటే ఉంది. ఈ జ్ఞానం కోసమే మనకి ఈ నవరాత్రులుగా మనం ఈ నామాల్లో విశేషమైనటువంటి అంతరార్థాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు ఈ దేవీ నవరాత్రుల్లో పూర్తిగా ఆహార నియమాలు, సింపుల్గా ఆహార నియమాలు, మీరేమి ఉపవాసాలు ఉండమని చెప్పలేదు. కానీ ఏ రోజు దేనికి ఉపయోగపడుతుంది ఈ ఆహారము తెలుసుకొని ఆ మంత్రాన్నో లేకపోతే బీజాక్షరాన్నో లేకపోతే కేవలం రంగులనైనా కూడా భావించి అక్కడ మనం సాధన చేసుకోగలిగితే మనకి ఆ గ్లాండ్స్ అన్నీ రెక్టిఫై అవుతాయి. అంటే మొదటి రోజు మూలాధారమే చేసినప్పుడు ఏ రంగుతో ఏ బీజాక్షరంతో చేయాలి? అంటే మామూలుగా ఇప్పటివరకు నేను చెప్పిన దాని ప్రకారంగా బాలామంత్రం ఉంటే బాలామంత్రాన్ని అన్ని చక్రాల్లో చేయొచ్చు. పంచదశి మంత్రాన్ని అన్ని చక్రాల్లో భావించాలి. దీనికి సెపరేట్గా ఒక్కొక్క బీజాక్షరంగా చేయక్కర్లేదు, ఇంకా అవసరం లేదు. ఈ మంత్రం కనుకుంటే కనుక ఇది ఓ గురు ద్వారా తీసుకునేటువంటి దీక్ష కాబట్టి ఇంకా ఇందులోనే అన్నీ ఉన్నాయని చెప్పారు. గణేశ గ్రహ రాశి నక్షత్ర యోగిని అని శ్లోకం మొత్తం ఉంది, శ్రీ విద్యలో ఉంటుంది. అంటే దాని అర్థం ఇందులోనే మీకు గణపతి ఉన్నారు. ఇప్పుడు మీరు మూలాధారంలో ఈ అన్నము పెసరపప్పుతో కూడినటువంటి పదార్థాన్ని స్వీకరిస్తూ మీరు మూలాధారంలో ఈ మంత్రాన్నే కనుక భావిస్తే మీరు గణపతిని ఆరాధించినట్లే. అలా అన్నీ ఇందులోనే ఉన్నాయి.
ఈ మంత్రంలోనే సర్వదేవతలు ఉన్నారు. అంటే ఈ దేవీ నవరాత్రుల్లో ఎప్పుడైతే సాధకులు ముందు చేస్తున్నటువంటి సాధకులు అయితే ఉన్నారో వారికి కొన్ని దీక్షలు, కొన్ని జపతపాలు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ చేసుకుంటూ ఇది చేసుకుంటూనే మనం ఏది మానమని చెప్పలేదు. వాళ్ళ ఓపిక వాళ్ళు అవి చేసుకుంటూనే ఇది చేయొచ్చు. లేదు ఇది ఉత్తమోత్తమైంది అని తెలిసిన తర్వాత దీన్నే కేవలం గ్రహణంలో 3 గంటల పాటు ఇదే మంత్రాన్ని చేస్తే విశేష ఫలితం ఉంటుంది. అది బాలామంత్రమైనా చేసుకోవచ్చు, పంచదశి మంత్రమైనా చేసుకోవచ్చు. అంటే పంచదశి చేయాలంటే ముందు బాలా చేసి ఉండాలి గురుగారు కంపల్సరీ ఏం లేదు. ఇప్పుడు మీకు మంత్రదశి చేసాము, మీరు గతంలో చేసి ఉండొచ్చో చేయలేదు, నేను అడగలేదు. ఇక మీరు అడిగారు ఇప్పుడు ఏమంటే లలితా సహస్రనామంలోని మీ గురుగారు చెప్పినటువంటి ఆ విద్యా రహస్యాలు ఏంటో, ఆ మంత్ర రహస్యాలు ఏంటో, ఆ మూల మంత్రాత్మిక అంటే మంత్రం ఏంటో అని అడిగారు. కాబట్టి మీకు ఆ పంచదశి మంత్రాన్ని ఉపదేశించడం జరిగింది. కానీ ప్రామాణికం కోసం అందరి కోసం బాలమంత్రం కూడా ఇవ్వడం జరిగింది. మీరు డైరెక్ట్గా ఇదే మంత్రం చేయొచ్చు. అంటే ఇది ఇలా చేయడం వలన వాళ్ళకి ఏమైనా వ్యతిరేక ఫలితాలు ఏమైనా ఉంటాయా? నాకు మా గురువులు 2000 సంవత్సరంలో అరిపురాల విశ్వం గారి దగ్గరికి మొట్టమొదటిసారి గురు పూర్ణిమ రోజున గ్రహణం రోజున వెళ్ళినప్పుడు ఆయన నాకు ఈ పద్ధతిలోనే మంత్రోపదేశం చేయడం జరిగింది. కాబట్టి నేను అందుకని నా జీవిత అనుభవమే దానికి తార్కాణం. అందుకని దానివల్ల ఒక 6 నెలల లోపలనే మనకి జ్యోతి ప్రకాశించబడింది. అందుకని నేను ఏమంటున్నా, డైరెక్ట్గానే పంచదశి చేయొచ్చా అంటే చెయ్యొచ్చు, సందేహం ఏం లేదు. గురువు ఇచ్చేవాడు గురువు, స్వీకరించేవాడు శిష్యుడు. ఇంకో వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు. నేను అప్పుడు నాకు అసలు ఏది తెలియదు, ఇది గణపతి చేయాలని తెలియదు, ఇంకోటి చేయాలని తెలియదు. గురుగారి దగ్గరికి వెళ్ళాం. ఈరోజు విశేషమైన రోజు గురు పూర్ణిమ, అందులో గ్రహణము, ఆయన మంత్రోపదేశం చేస్తా అన్నారు. మనం ఆ మంత్రాన్ని ఏం చెప్తే అది అప్పటి నుంచే చెప్పిన మరుక్షణం నుంచే 3 గంటల పాటు చేయడం జరిగింది. అందుకని అంత నా అనుభవంతో చెప్తున్నది. ఎవరైనా ఏ గురువు అయినా తమ అనుభవంతో చెప్తున్నారు. అందుకని ఏ సందేహం లేకుండా ఈ పంచదశి మంత్రం డైరెక్ట్గానే వాళ్ళు కనుక తీసుకోగలిగితే వాళ్ళ జన్మ ఖచ్చితంగా జీవన్ముక్తిని పొందుతారు. చాలా సంతోషం గురుగారు, చాలా మంచి విషయాలు తెలియజేశారు. అమ్మవారిది ఏదన్నా శ్లోకం, ప్రార్థన శ్లోకంలో ఏదన్నా. ఓం హ్రీంకారాసన గర్భితానలసికాం సౌక్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాం వరదారిణీం వరసుధాదౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం సగ్రూషితాం ఉజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పర కళాం శ్రీచక్ర సంచారిణీం. దీన్నే హారతి మంత్రంగా అమ్మవారికి మనం మానసికంగానే హారతి ఇచ్చినట్టుగా భావించి, ఆమెని హృదయంలోనే ఉంది, ఆమె ఎక్కడో లేదు. అందుకని మనకి ప్రేరణ కలిగించింది, మన ద్వారా ఈ ఉపదేశం కలిగించి, ఈ వాక్కు కలిగించింది కూడా ఆ అమ్మవారే. అందుకని మీలో ఉన్నది అమ్మవారే, మన అందరి సర్వజీవుల్లోనూ ఉన్నటువంటిది ఆ శక్తి అమ్మవారు, ప్రాణశక్తి. ప్రాణస్య ప్రాణ, ఆత్మ అంటే ప్రాణస్య ప్రాణ అని కేనోపనిషత్తులో వివరణ. అందుకని సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఇంతవరకు మనకి ఎన్నో దేవి శరన్నవరాత్రులు వచ్చాయి, వెళ్ళిపోయి ఉంటాయి. కానీ ఇప్పుడు ఈ దేవి శరన్నవరాత్రులు మనం జీవితాంతం గుర్తుపెట్టుకునే విధంగా, మన యోగ సాధనా మార్గంలో మరింత ఉన్నత స్థితికి తీసుకెళ్లే విధంగా, అమ్మవారి కృపా కటాక్షాలు ప్రత్యక్షంగా మనందరం పొందే విధంగా, ఏ విధంగా చేస్తే అమ్మవారి యొక్క దర్శనం జరుగుతుంది, అమ్మవారి కృప కలుగుతుంది, ఏ మంత్రంతో మనకున్నటువంటి కష్టాలన్నీ దూరం అవుతాయని గురుగారు చాలా చక్కగా తెలియజేశారు. వారు ఇచ్చినటువంటి మంత్రదీక్షని గురుముఖత తీసుకున్నట్టుగా మీరు భావించి ఈ మంత్రదీక్షని కొనసాగించి, మీకు వీలైనప్పుడు గురువుగారిని కలిసి దీనికి తర్వాత ఏం చేయాలి అనేది కూడా తెలుసుకుంటే కనుక చాలా బాగుంటుంది. మనకి మరింత ముందుకెళ్ళడానికి కూడా అవకాశం దొరుకుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారని కోరుకుంటూ మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తున్నాను శ్రీ సన్నిధి టీవీ. నమస్కారం.